మారేడుమిల్లి మండలంలో శనివారం మారేడుమిల్లి పోలీస్ స్టేషన్ కూడలి వద్ద రంపచోడవరం సబ్ కలెక్టర్ కల్పశ్రీ ఆధ్వర్యంలో స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ మాట్లాడుతూ రంపచోడవరం డివిజన్లో ప్రతి మండలంలోని అధికారులు, ప్రజలు ప్రతి ఒక్కరూ స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమంలో అంకిత భావంతో భాగస్వాములు కావాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమం ప్రతి నెల 3వ శనివారం నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన మార్గదర్శకాలు ఇప్పటికే సంబంధిత అధికారులకు జారీ చేయడమైందన్నారు. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ప్లాస్టిక్ నియంత్రణ, పరిసరాల పరిశుభ్రత అన్నారు. ప్రతి గ్రామంలో ఈ కార్యక్రమం అంకిత భావంతో నిర్వహించాలని అధికారులకు, ప్రజలకు, ప్రజాప్రతినిధులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ సార్ల లలిత కుమారి, వైస్ ఎంపీపీ ఎల్ రవికుమార్, జెడ్పీటీసీ గొర్లె బాలాజీ బాబు, కోఆప్షన్ సభ్యుడు జి ధర్మరాజు తదితరులు పాల్గొన్నారు. అలాగే ఎంఆర్ఓ, ఎంపీడీఓ, మండల వైద్యాధికారి, శిశు సంక్షేమాధికారి, ఏపీఓ, మారేడుమిల్లి సిఐ, మండల తెలుగుదేశం అధ్యక్షులు, పలువురు రాజకీయ నాయకులు, అధికారులు, ప్రజాప్రతినిధులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. ప్రమాణం చేస్తున్నాను. జై స్వచ్ఛాంధ్ర, జై స్వచ్ఛ భారత్. మీ ఇంటిలో ముందు చేయాలి. అండ్ మారేడుమిల్లి స్పెషల్లీ టూరిజం ప్లేస్. ఇక్కడ ఉన్న అన్ని షాప్స్ ఈ డ్రై వేస్ట్, వెట్ వేస్ట్ అనేది సెగ్రిగేట్ చేసేసి మీరు ప్రాపర్గా పంచాయత్ డిపార్ట్మెంట్ నుంచి ఎవరు కలెక్ట్ చేస్తున్నారో వాళ్ళకి వేస్ట్ డిస్పోజల్ అనేది ఎస్డబ్ల్యూసి షెడ్స్ ఉన్నాయి, దానికి వెళ్ళి ఇట్ హ్యాస్ టు బి రీసైకిల్డ్ ప్రాపర్లీ. సో ఇప్పుడే మనం చూస్తున్నాము ఈ సర్కిల్లో ఎంత ప్లాస్టిక్ వేస్ట్ ఉంది. సో ఇది ఒక ప్రోగ్రామ్ చేసి ఒక అందరికీ అవగాహన తర్వాత మనం సరౌండింగ్స్ అన్ని మనం క్లీన్గా పెట్టుకోవాలి. దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. ఇక్కడ టూరిజం చాలా ఎక్కువ డెవలప్ అవుతుంది. సో మెయిన్ ఇంపార్టెంట్ షాప్ ఓనర్స్, ఇక్కడ ఎవరెవరు షాప్ ఓనర్స్ ఉన్నారు, మీరు మీ షాప్స్ నుంచి ఇఫ్ ఇట్ ఇస్ హోటల్ అంటే హోటల్లో తీసుకున్న బాటిల్స్ ఒక ఇన్నోవేటివ్ లాగా అన్ని బాటిల్స్ మీరు రిటర్న్గా తీసుకోవాలి. రిటర్న్ తీసుకొని ఎక్కడో ఇట్స్ నాట్ దట్ ఇక్కడ చాలా స్మాల్ స్ట్రీమ్స్ ఉన్నాయి, వాటర్ బాడీస్ ఉన్నాయి, దానిలో పెట్టకూడదు. మీకు మళ్ళీ అది వాటర్లోకి వెళ్ళి ఫిష్ ఇప్పుడు చేపలు అన్ని దాన్ని తినేసి మళ్ళీ మన ప్లేట్కే వస్తుంది. అది దట్ ఈస్ నాట్ కరెక్ట్. మనం చేసిన పని మీద మళ్ళీ మన ప్లేట్ ఫిష్ ఆర్ మీరు ఏది తింటారో అదన్నీ మళ్ళీ సాయిల్లో అబ్జర్వ్ అయ్యి మీకే వస్తుంది. ఎలా ఉండకూడదంటే ప్రాపర్గా దాన్ని సెగ్రిగేట్ చేసేసి ఒక రీసైకిల్ అయినా చేయాలి. వీ షుడ్ టేక్ దట్ ఈ సర్కిల్ అని ముందు క్లీన్ చేయాలి. అక్కడ చాలా ప్లాస్టిక్ వేస్ట్ ఉన్నాయి. అండ్ మోస్ట్ ఎప్పుడైనా మనం షాప్కి వెళ్ళేటప్పుడు షాప్ ఓనర్స్ కూడా పబ్లిక్ని మోటివేట్ చేయాలి. వాళ్ళు బ్యాగ్ తీసుకొని రావాలి. ప్లాస్టిక్ అనేది చాలా రెడ్యూస్ చేయాలి. సో ఈ స్వచ్ఛాంధ్ర ప్రోగ్రామ్ నుంచి మనం అందరూ ప్లెడ్జ్ అన్నీ తీసుకున్నాము. మళ్ళీ ప్లెడ్జ్ తీసుకుంటున్నామా? ఓకే. ఆ ప్లెడ్జ్ మనం తీసుకునేది మనం ఫాలో అప్ అవ్వాలి. దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. సో ఇప్పుడు అందరూ ఇక్కడ అన్ని డిపార్ట్మెంట్స్ వాళ్ళు ఉన్నారు. డాక్టర్ చెప్పారు మీకు మళ్ళీ మనకి ఎలా మలేరియా, డెంగ్యూ అగైన్ ఇది మళ్ళీ ప్లాస్టిక్ అన్నది వాటర్లోకి వెళ్తుంది అంటే దోమలు అన్నీ అక్కడ వాటర్ స్టోరేజ్ అయ్యి మనకి ఇబ్బంది. సో కీప్ క్లీన్. మన సరౌండింగ్స్ని మనం క్లీన్గా ఉంచుకోవాలి. అన్ని ఇప్పుడు హాస్పిటల్స్, తహసీల్దార్ ఆఫీస్, ఎంపీడీఓ ఆఫీస్, సో అన్నీ మనం చుట్టూ మనమే క్లీన్ చేసుకొని we should have a clean Andhra Pradesh. Thank you all. ఆంధ్ర నుంచి రాకుండా మనం సురక్షితంగా ఉంటాం. థ్యాంక్ యూ అండి. పేరు గోపాలకృష్ణ, మారేడుమిల్లి సర్కిల్ ఇన్స్పెక్టర్. ముఖ్యంగా మనది టూరిస్ట్ ప్లేస్ వల్ల బయట నుంచి చాలామంది వచ్చి ఇక్కడ ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్, చెత్త చెదారం వేసేయడం వల్ల మన ఏరియా అంతా కూడా కలుషితం అయిపోతుంది. ఈరోజు మన ఆంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమంలో భాగంగా మన ఏరియాలో ఉన్నటువంటి చెత్తని అంతా క్లీన్ చేసి శుభ్రంగా ఉంచుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.